ఇక విశాఖపట్నంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు అంబరానంటున్నాయి. విశాఖ నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు చిరంజీవి. ఎస్ఎల్ని ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ వద్ద ఉన్నాం. మరోవైపు డీజే చప్పులతో పబ్లన్నీ కూడా కిటకిటలాడుతుంటే మరోవైపు నగరవాసులంతా కూడా ఇక్కడ ఇసుక తిన్నెల మీద ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి ప్రతి ఏడాది కూడా వేలాది మందిగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ విశాలమైనటువంటి పొడవైనటువంటి కోస్టల్ ఏరియా ఉండడంతో ఇక్కడంతా కూడా ఈ విధంగా ప్రతి ఇయర్ కూడా సందడిగా జరుగుతున్నటువంటి న్యూ ఇయర్ వేడుకలు మరి ఈ ఏడాది కూడా అదే రీతిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే మరి కాసేపట్లో ఏదైతే అర్ధరాత్రి 12 గంటలకి ఈ సమయంలో అంతమంది కూడా ఇక్కడికి చేరుకొని కేక్స్ కట్ చేసుకుని విషెస్ చెప్పుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎంజాయ్ చేసే వాతావరణం కనిపిస్తుంది. పూర్తిగా పిల్లలతో చిన్న పిల్లలతో కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఒక కుటుంబ వాతావరణం ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ ఫుల్గా పార్టీలు అని చేసుకుంటారో ఇక్కడ కూడా అదే విధంగా ఇవి చాలా ఎంజాయ్ చేస్తూ ఒకరిని చూస్తున్నాం. మొత్తం ఇదంతా కూడా ఇసుక తిన్నెల మీద సరదాగా ఎంజాయ్ చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీగా తలవచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విశాఖ నగర పోలీసులంతా కూడా ఈ పబ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా మొత్తం చెకింగ్లు అనేవి చేస్తున్నారు. ఎవరైనా పర్మిషన్ లేకుండా అనుమతులు లేకుండా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నారు. దాంతోపాటు నగర వ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ కూడా జరిగాయి. మరి ఈ రోజు రేపు కూడా భారీగా మందుబాబులంతా కూడా పూర్తిగా మద్యం మత్తులో ఎంజాయ్ చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. దీంతో పాటు చూస్తున్నాం నగర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవడానికి మొత్తం అంతా కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ మధ్య ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో వాటి మీద కూడా నిఘా పెడుతున్నారు. పబ్బుల్లో వీటిల్లో అటువంటివి నిషేధమని ఇప్పటికే స్పష్టం చేశారు. నిర్వాహకులకు కూడా స్పష్టమైన సూచనలు సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం చిన్నారులు వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా అనిపిస్తుంటారా బుజ్జి ఇక్కడ? ఎలా ఉంది క్లైమేట్? వెల్కమ్ టు 2026. సరదాగా నేను మా ఫ్యామిలీతో బీచ్ కి వచ్చాను. చాలా బాగుంది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చెప్పండి చెప్పు. ప్రస్తుతం మనం చూస్తున్న చిన్నారులు వీళ్ళంతా కూడా ఇంకా సరదాగా గడపడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నగరానికి అటువైపు అంతా కూడా ఈ రుషికొండ భీమిలి దాంతోపాటు నగర నడబోతున్నటువంటి చాలా వరకు పబ్బులన్నింటిలో కూడా డీజే చప్పులతో మారుమోగిపోతుంటే ఇక విశాఖ ఆర్కే బీచ్ లో కూడా జనసంద్రంగా మారుతుంది. మరి కాసేపట్లో మొత్తం అంతా కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతాయి. ఎందుకంటే ఒక్కసారిగా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ బీచ్ రోడ్ల మీద వీటన్నిటి మీద కూడా పూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేసే వాతావరణం కనిపిస్తుంది. దీంతో పాటు ఎక్కడికెక్కడ డ్రోన్ కెమెరాలతో నిఘా కూడా పటిష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికి పోలీస్ కమిషనర్ శంకరవ్రత బాగ్చి కూడా వచ్చి మొత్తం ఇదన్నింటినీ కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చెక్ పోస్టులు అన్నింటి దగ్గర కూడా అలర్ట్ చేశారు. మద్యం మత్తులో ఎవరు కూడా డ్రైవ్ చేయకండి, సురక్షితంగా ఇంట్లోకి చేరాలంటే ప్రైవేట్ వాహనాల్లో బుకింగ్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికితే వారికి జరిమానాతో పాటు వాహనాలు కూడా సీజ్ చేసే అవకాశం ఉన్నందున ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తున్నాం క్రమక్రమంగా గంటకి కూడా క్రౌడ్ అలా పెరుగుతూ ఉంది. ఇటు ఇసుక తిన్నెల మీద కుటుంబ సభ్యులతో వీళ్ళంతా కూడా పూర్తిగా ఉల్లాసమైనటువంటి వాతావరణాన్ని గడుపుతున్నారు. మరి కాసేపట్లో న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు బాణాసంచతో మొత్తం పేల్చి మొత్తం అంతా కూడా ఒక కలర్ఫుల్ గా ఇక్కడ ఎంజాయ్మెంట్ వాతావరణం అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. మరి విశాఖలో ఒకవైపు పబ్ కల్చర్ అంతా కూడా జరుగుతుంటే మరి నగరవాసులు కొంతమంది ఈ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం గడపడానికి ఈ విధంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా క్లబ్బుల్లోనూ రిసార్ట్లలోనూ పబ్స్ లో సంబంధించి ఏవైతే ఈవెంట్లు జరుగుతున్నాయో అక్కడ సినీ తారలు వీళ్ళంతా కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. స్పెషల్ మ్యూజికల్ కాన్సర్ట్లు కూడా కండక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిర్వాహకులంతా కూడా ఖచ్చితంగా ఏవైతే రూల్స్ పెట్టారో ఆ రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలి. దాంతోపాటు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు 1 గంట వరకు కూడా ఈవెంట్ అన్నిటి కూడా నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడంతో వాటన్నిటి కూడా కట్టుబడి ఆ సమయంలో మాత్రమే నిర్వహించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది 31వ తేదీన కూడా అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా మద్య అమ్మకాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో వాటికి తగ్గట్టుగానే నిర్వాహకులు కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం
విశాఖ ఆర్కే బీచ్ వద్ద అయితే మాత్రం న్యూ ఇయర్ను 2026ను గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి మొత్తం భారీగా నగరవాసులతో పాటు ఇటు పర్యాటక నగరం విశాఖకి దేశం నలుమూలల నుంచి చాలా మంది ఇక్కడ వస్తున్నారు. మనం చూస్తున్న ప్రతి హోటల్స్ ఇప్పటికే ఫుల్గా బుక్ అయిపోయాయి. రేపు న్యూ ఇయర్ రోజు కూడా ఖచ్చితంగా వాళ్ళ కార్యాలయాలకు వీటన్నిటికీ వెళ్ళేటప్పుడు విషెస్ చెప్పడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ పూల బుకేలతో పాటు కేక్లు అన్నీ కూడా భారీగా డిమాండ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మనం చూస్తున్నాం ఆర్కే బీచ్లో అయితే మాత్రం ఇసుక తిన్నెల మీద చల్లని వాతావరణంలో వెన్నెల ఈ విధంగా ఇలా న్యూ ఇయర్ని వెల్కమ్ చెప్పడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తాము. ఏదైనప్పటికీ మరి కాసేపట్లో ఒకవైపు ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. బాణాసంచా కాల్చి వెల్కమ్ చెప్పడానికి రిహార్సల్ స్టార్ట్ అయ్యి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అవడంతో ప్రతి ఒక్కరూ ఇటువైపు చేరుకుంటున్నారు. దాంతోపాటు వాహనాలను ముఖ్యంగా చూసుకోవచ్చు. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాహనాలను ఏటిని కూడా ఇటువైపు అలౌ చేయకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి 9 గంటల నుంచే వాహనాలను నిలిపివేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బైక్ రేసింగ్లు ఇవన్నింటివి కూడా ఏవి జరగకుండా ఇప్పటికే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆంక్షలు నగరంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఫ్లైఓవర్లతో పాటు బీఆర్టీఎస్ రోడ్లు వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పాటు టాస్క్ ఫోర్స్ తో పాటు ఈగల్ టీమ్స్ అన్నీ కూడా ఈ గంజాయి ఈ డ్రగ్స్ ఏవైతే పెడ్లర్స్ ఉన్నారో వాటి కదలికల మీద కూడా నిఘా పెట్టారు. ప్రతి పబ్బు దగ్గర కూడా స్పష్టంగా క్లియర్ గా నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి మీద అనుమానం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి కౌంట్ డౌన్ కూడా మొదలైంది. ప్రతి ఒక్కరికి అక్కడ చేరుకుంటున్నారు. కాసేపట్లో ఏదైతే న్యూ ఇయర్ ని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు చిన్నారులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఒక కుటుంబ వాతావరణం విశాఖ ఆర్కే బీచ్ లో కనిపిస్తుంది. పబ్ కల్చర్ అంతా కూడా ఆ ఎంజాయ్మెంట్ ఒక వేరేలా ఉంటుంది. ఇక ఆ బీచ్ వచ్చి ఇక్కడ వచ్చి ఈ విధంగా ఎంజాయ్ చేయడం అంతా కూడా అదొక డిఫరెంట్ అనుభూతిని కలిగిస్తుందని నగరవాసులు చెప్తున్నారు. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.